వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చర్యలతో మైనారిటీలు, చిరు వ్యాపారులు రోడ్డున పడ్డారని ఓ యువకుడు తీసిన సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. 3 ఏళ్ల కిందట శివాలయం వద్ద ఉన్న కూరగాయల మార్కెట్ను పడగొట్టి చిరు వ్యాపారులను ఎమ్మెల్యే రాచమల్లు రోడ్డుపాలు చేశారని బాధితుడు మండిపడ్డారు. అనిబిసెంట్ మైదానంలో తాత్కాలిక మార్కెట్ ఏర్పాటు చేసి ప్రతి వ్యాపారి నుంచి ₹1000 వసూలు చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యేగా ప్రొద్దుటూరుకు ఏం చేశారని ఓట్లు అడుగుతున్నారో సమాధానం చెప్పాలని నిలదీశారు. మైనారిటీలు, చిరు వ్యాపారులు రాచమల్లుకు ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చాడు. మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు అతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మార్కెట్ ఒక ఇటుక పోవాలన్నా కూడా, బుల్డోజర్ దాటాలన్నా కూడా నా మీద నుండి దాటాలా అని చెప్పిన మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు అతనికి అధికారం చేతికి వచ్చిన తర్వాత మార్కెట్ కుళ్ళగొట్టి అక్కడున్న మైనార్టీ సోదరులు, సోదరిమణులు, చిరు వ్యాపారస్తులు, పూలమ్మే వాళ్ళు, దాని చుట్టుపక్కల వైశ్య సోదరులు ఉన్నారు, గుడ్డలంగలు ఉన్నాయి. ఇక్కడ కేవలం ఆ మార్కెట్ పగలగొట్టి తాత్కాలికంగా మన కోసం మార్కెట్ కట్టినాడు, మేము అభివృద్ధి చేసినాము, 53 కోట్లతో నేను మార్కెట్ ని మళ్ళా నిర్మిస్తున్నాను. మీరు తాత్కాలికంగా మార్కెట్ కట్టారు కదా, మీరేమైనా మీ సొంతంగా ఏమైనా మీ సొమ్ముతో ఏమైనా కట్టినారా? ప్రతి అంగడి దగ్గర మీరు లెక్క తీసుకున్నారు. ప్లాట్ఫారానికి 10,000, 12,000, 8,000, రూమ్ లో ఉండే వాళ్ళకు 40,000, 38,000 ఏమంటే దానికి చేసిన మెయింటెనెన్స్ ఖర్చు అని చెప్పి లెక్క తీసుకున్నారు కదా. కొన్ని వందల కుటుంబాలు మీరు మార్కెట్ పగలగొట్టిన తర్వాత రోడ్డు పాలైనారు, కొన్ని వందల కోట్లు నష్టపోయినారు. ఎవరైనా ప్రశ్నిస్తారా? ప్రశ్నిస్తే కేసులు పెడతారు, లేదంటే బెదిరిస్తారు, లేదంటే ఫోన్ కాల్లో వార్నింగ్లు ఇస్తారు.